ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 ధ్యాన పద్ధతుల గురించి సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద టాపిక్. మనకి ప్రశ్న ఏంటంటే, ప్రేమ మెడిటేషన్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మెడిటేషన్కి అవసరం లేదు, లేదా మెడిటేషను ప్రేమ ఏది కరెక్టు అనేటువంటి ప్రశ్న. ఒకసారి ఓషో గారు మెడిటేషన్లో డీప్గా అంటే ఆయన మీరు చెప్పారు, నిజమైన ప్రేమ, ఆ నిజమైన ప్రేమ ఒకటే సరిపోతుంది, ఈ 112 పద్ధతులు కూడా మెడిటేషన్ పద్ధతులు కూడా అవసరం లేదు. ఈ విషయంలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ప్రేమ ఫీల్ అయినప్పుడు నాకు నమ్మకంగా జరుగుతుందా, లేదా మెడిటేషన్ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ బ్రహ్మానంద స్థితి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఏది కరెక్టు? ప్రేమలో పూర్తిగా అంటే ధ్యానంలోనే పూర్తిగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ప్రేమలో మరి నాకేం తెలియడం లేదు ఏమిటి? లేదా ప్రేమ ఒకటే సరిపోతుందా, మెడిటేషన్ అవసరం లేదా అని ఈ ప్రశ్న. ఇది ఓషో గారు చెప్పింది చాలా విషయాలు అవగాహన చేసుకోవాలి. మీరు నిజమైన ప్రేమలో ఉంటే మెడిటేషన్ గురించి మీరు ఎంక్వైరీ చేయరు, ఎందుకంటే ప్రేమే పరిపూర్ణంగా నిండిపోతుంది. ఏదో పరిపూర్ణంగా నిండిపోయినప్పుడు ఏదో వెలితి ఉండదు, అక్కడ గ్యాప్ ఉండదు. అంటే ఒకవేళ గ్యాప్ ఉంది, వెళుతుంది అంటే ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ కావాలని మీకు ఫీల్ అయినట్టయితే అక్కడ గ్యాప్ క్రియేట్ అయింది. అంటే ఇంకా ఎక్కువ అనుభవం పొందాలి అన్నప్పుడు అది అది నిజమైన ప్రేమ కాదు, జస్ట్ ఫీల్ అంతే. నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమలో పూర్తిగా పరిపూర్ణంగా మునిగిపోయినప్పుడు అక్కడ వెలితి ఉండదు. అయితే నేను మీ నమ్మకం నీ నమ్మకం నేను డౌట్ పడటం లేదు. నువ్వు ప్రేమలో ఉన్నావా, ప్రేమలో లేవా అనేదానికి నేనేం చెప్పడం లేదు, డెఫినేషన్ చెప్తున్నాను. నీవు అథెంటిక్గా ఉంది నా ప్రేమ అని నువ్వు నమ్మినా ఎవరిని నువ్వు మోసపుచ్చలేవు. నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను ప్రేమలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అంతే. కానీ సిమ్టమ్స్ ఏం చెప్తాయి, నీ యొక్క లక్షణాలు ఏం చెబుతున్నాయి? ప్రేమలో పూర్తిగా నిండిపోతే అక్కడ అసంతృప్తి ఉండదు, గ్యాప్ అనేది ఉండదు, ఇంకా ఏది కావాలి ఇంకా కావాలని అనిపించదు. అయితే ప్రేమకి సిమ్టమ్స్, ప్రేమలో పూర్తిగా ఉన్నాము అనేదానికి ఏమిటండి లక్షణాలు అంటే 3 లక్షణాలు. పూర్తిగా సంతృప్తిగా ఉంటావు, ప్రేమలో పూర్తిగా మునిగిపోతే సంతృప్తిలో ఉంటావు, ఇంకేది అవసరం లేదు, దేవుడు కూడా అవసరం లేదు. ప్రేమలో పూర్తిగా నిండిపోతే దేవుడు కూడా నీకు పని ఉండదు. రెండోది భవిష్యత్తు ఉండదు, ఎందుకంటే ఈ క్షణం ఆ ప్రేమ శాశ్వతము అనిపిస్తుంది, అనంతమైన ప్రేమ. నెక్స్ట్ మూమెంట్ లేదు, భవిష్యత్తు లేదు, రేపు అనేది లేదు ఆ ప్రేమకి. ప్రేమ ఎప్పుడు వర్తమానంలో సంభవిస్తుంది. 3 పాయింట్లు అనమాట ప్రేమ గురించి. అసలు నేను అనేది ఉండదు ఆ ప్రేమలో, నేను అనేది కంప్లీట్గా పోతుంది, నువ్వు లేవు ఇంకా అక్కడ. నువ్వు ఉన్నావు అంటే
ఆ ప్రేమ అనే దేవాలయంలోకి నువ్వు పూర్తిగా ప్రవేశించలేదు అని అర్థం. 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లలో నువ్వు లేవనుకో, దెన్ ఎవరు మెడిటేషన్కి పోవాలా? ఇఫ్ దీస్ 3 థింగ్స్ ఆర్ హ్యాపెన్, ఈ 3 సంభవించినాయి అనుకుంటే నువ్వు లేవు. దెన్ నువ్వే లేవు, అప్పుడు మెడిటేషన్కి ఎవరు పోవాలి? ఆ భవిష్యత్తే లేదు అన్నప్పుడు ఇంకా ఏ మెథడ్స్తో పని ఏముంది? మెథడ్స్ అనేవి 112 పద్ధతులు, మెథడ్స్ అనేవి భవిష్యత్తు గురించి, ఫలితాల గురించి. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు సంతృప్తిగా ఉన్నావు, పరిపూర్ణమైన సంతృప్తితో ఉన్నావు, ఇంకక్కడ మోటివేషన్ చేయడానికి ఏం లేదు. అదే అన్నమాట అక్కడ. అయితే మోడర్న్ థింకింగ్లో, ఈ స్కూల్ సైకాలజిస్ట్ స్కూల్లో మోడర్న్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఈ మానసిక రోగం అనేది ఎందుకు వస్తుందంటే ప్రేమ రాహిత్యం వల్లనే వస్తుంది. ప్రేమ లేకపోవటం వల్లనే మానసికమైన రోగం వస్తుంది. నువ్వు ప్రేమలో డీప్ లవ్లో లేవు, నువ్వు పరిపూర్ణతలో లేవు, అసంపూర్ణంగానే ఉన్నావు. అంచేత సంపూర్ణత కావాలి నాకు అనే దాని మీద ఆసక్తి అనేది వస్తుంది. నేనేం చెప్తున్నాను, నువ్వు కనుక నిజమైన ప్రేమలో కనుక ఉండగలిగినట్టయితే ఇంకేది నీకు అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ప్రేమ ఒకటే సరిపోతుందని నేను చెప్పలే. రవిజన ప్రేమ యొక్క లక్షణం చెప్పారు. నువ్వు డీప్ లవ్లో కనుక ఉన్నట్టయితే ఆ ప్రేమే ద్వారము. అది ఎలా ఉంటుంది? జస్ట్ లైక్ ఎనీ మెడిటేషన్ లానే ఉంటుంది. ప్రేమే ద్వారం. మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్ ఏం చేస్తుంది? ఈ 3 విషయాలే చేస్తుంది. ప్రేమలో ఉన్న 3 విషయాలే మెడిటేషన్ కూడా సంభవిస్తాయి. మెడిటేషన్ చేసే ఆ 3 విషయాలు ఏంటి? సంతృప్తి. అప్పుడు ఆ మెడిటేషన్కి నువ్వు ఎలవ్ చేస్తే వర్తమాన స్థితిలో ఉంటావు. ప్రేమ కూడా వర్తమానంలోనే ఉంది, భవిష్యత్తులో లేదు. ఆ ప్రేమ కూడా నిజమైన ప్రేమ సంతృప్తిగా ఉంటుంది. అలాగే మెడిటేషన్ ఏమైంది? సంతృప్తినిస్తుంది. వర్తమానంలో ఉంటావు. ఎప్పుడు నిన్ను వర్తమానంలో ఉంచుతుంది ఆ ధ్యానము? నీ ఇగో అనేది నాశనం అయిపోతుంది, ఇగో ఉండదు నీకు. ఈ 3 విషయాలు ధ్యానంలో నీకు సంభవించాయి. ఇగో అంటే నేను అనేది, అది ప్రేమలో కూడా అదే కదా అది సంభవించింది. అది 2 ఒకటే. ఆ ప్రేమ, ఆ మెడిటేషన్ 2 ఒకటే. అయితే అది ఆ ప్రేమలో ఉంటే నువ్వు మెడిటేషన్ చేయక్కర్లేదు, మెడిటేషన్లో ఉంటే నువ్వు ప్రేమించక్కర్లేదు అనేది చెప్పలే ఇక్కడ. ప్రేమ అనేది సహజమైన పద్ధతి, న్యాచురల్ మెథడ్. సో లవ్ అనేది న్యాచురల్ మెథడ్. అది మిస్ అయితే ఆర్టిఫిషియల్ మెథడ్ కావాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ మెథడ్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఫీల్ అయ్యాడు, నేను ప్రేమ ఫీల్ అవుతున్నాను అని. ప్రేమ ఫీల్ అవుతున్నావా లేదా అనేది అక్కడ గీటురాయి. ఈ 3 విషయాలు అక్కడ టచ్ స్టోన్. ఈ 3 విషయాలు నాకు సంభవించినాయా? నేను సంతృప్తిగా ఉన్నానా లేదా? అది అన్నమాట. లేకపోతే ఈ వర్తమాన స్థితిలో ఉన్నానా లేదా? ఆ నేను అనేది మాయమైపోయిందా లేదా? ఇవి గ్యూట్రాడ్ అదనమాట. అవి లేవు, నీకు సంభవించలేదు. అప్పుడేమవుతుంది? నువ్వు అనేక విషయాలకు ఫీల్ అవుతావు. ఇప్పుడు ఆ విషయాల్లో ప్రేమ కూడా ఫీల్ అయ్యావు అంతే అన్నమాట. అది నిజమైన ప్రేమ కాదు, అది ప్రేమే కాదు. వాడు ఏదో కోప్పడ్డాడు, ఫీల్ అయ్యావు, అది ప్రేమ ఎట్టవుతుంది? లేదు, ప్రేమ కాదు. అలా కోపడినప్పుడు ఫీల్ అవుతున్నావు, ప్రేమ ఫీల్ అవుతున్నావు, అంతే. దానికి దీనికి తేడా ఏమి లేదు నీకు. అనేక విషయాల్లో ఇది ఒకటి, ఒకానొకటి. అది ప్రేమ కాదు, కామం అయి ఉండొచ్చు. సరే, ప్రేమ వేరు, కామం వేరు.
అది సెక్స్ పరంగా నీకు కోరిక అంతే. అందుకని ప్రేమ ఫీల్ అంటే ఒక ప్రేమ, లేకపోతే అతనంటే ఒక ప్రేమ అంటున్నావు. ఇట్ ఇస్ నాట్ దట్ థింగ్. ఫీల్ అయ్యావు అంతే. సెక్సువల్ ఎమోషన్ అంతే. అయితే అది ఏదో జస్ట్ ఏదో పని అన్నట్టు. నువ్వు ఒంటరిగా ఉండలేవు, ఎవరో ఒకరు తోడు కావాలి. నువ్వు ఒంటరిగా ఉంటే నీకు భయము, కాబట్టి తోడు కావాలి, సెక్యూరిటీ కావాలి. ఇంకొకరు ఉంటే నాకు సహాయం చేస్తారు, సెక్యూర్గా ఉంటారు. లేదా నువ్వు సెక్సువల్ రిలేషన్షిప్ అంతే తప్ప నీకు నిజమైన ప్రేమ ఫీల్ కాలేదు. ఇంకో పాయింట్, ఎనర్జీ ఉంది. ఎనర్జీకి ఏంటి? బయటికి వెళ్ళిపోవాలి. ఎనర్జీ అక్యూములేట్ అవుతుంది, కూడబెట్టుకున్నా అబ్బా బర్డెన్ అయిపోతుంది ఆ ఎనర్జీ. దాన్ని బయటకు తోసేయాలి. నువ్వు ప్రేమలో ఆ ఎనర్జీ పనిచేస్తావు. ఆ ప్రేమ అనేక విధాలుగా ఉంటుంది, మనీ థింగ్స్. ఎందుకంటే లవ్ అనేది అనేక విషయాలుగా ఉంటుంది. ఆర్డినరీగా ఉంటే లవ్ ఈజ్ మెనీ థింగ్స్ అండ్ ఆర్డినరీగా సహజంగానే అది అనేక విషయాలుగా ఉంటుంది ప్రేమ. ఇక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారు? నా ప్రేమ అంటే మెడిటేషన్ అంటారు. లవ్ ఈజ్ మెడిటేషన్. ఈ ప్రయత్నం చేయండి, ఈ సాధన చేయండి, ప్రేమతో ధ్యానం చేయండి. విత్ యువర్ లవర్ ప్రేయసి వచ్చింది, మెడిటేషన్లో కూర్చో, బీ ఇన్ మెడిటేషన్. ఎప్పుడు నీ ప్రియుడు లేదా ప్రేయసి వచ్చిందంటే ఆ ప్రేయసి సమక్షంలో లేదా ఆ ప్రియుడి సమక్షంలో మెడిటేషన్ చేయి, డీప్ మెడిటేషన్ చేయి. అలా ఒకరి సమక్షంలో మరొకరు ఆ మెడిటేటివ్ స్టేట్లో ధ్యానాత్మకంగా ఉండాలి, ధ్యాన స్థితిలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? దానికి ఆపోజిట్ చేస్తాం. ప్రేయసి వచ్చింది, ఫైటింగ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రియుడు వచ్చాడు, ఫైటింగ్ చేస్తూ ఉంటాం. అలా చేయలేదే, ఇలా చేయలేదు, ఊహ, ఇది గొడవ. అదే ఆ ప్రేయసి దూరమే వెళ్ళిపోయింది, అయ్యో ఎప్పుడు వస్తుందో ఏమిటో, లేదా ఆ ప్రియుడు ఎప్పుడు వస్తాడో ఏమిటో. కలిసి ఉన్నప్పుడేమో ఫైటింగు, దూరంగా ఉన్నప్పుడేమో అయ్యో ఎప్పుడు వస్తారో ఏమిటో అని ఎదురు చూపుడు. అది రియల్ ప్రేమ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లవ్. ఆ ప్రేయసి లేదా ఆ ప్రియుడు ఉన్నప్పుడు నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ సమక్షంలో, ఆ ప్రేయసి సమక్షంలో, ఆ ప్రియుడి సమక్షంలో నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి, సైలెంట్ అయిపోవాలి, సన్నిహితంగా ఉండాలి. ఆ ప్రేయసి దగ్గరే ఉండాలి, ఆ ప్రియుడి దగ్గరే ఉండాలి, కానీ మౌనంగా ఉండాలి. ఆ ఒకరి సమక్షంలో ఒకరి సమక్షంలో మరొకరు ఉన్నప్పుడు ఆ మైండ్ డ్రాప్ అయిపోవాలి. అది రియల్ ప్రేమ. ఆలోచించడానికి ఏం లేదు ఇంకా అక్కడ. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావా, నీ ప్రేయసి నీ దగ్గర ఉంది లేదా నీ ప్రియుడు నీ దగ్గర ఉన్నాడు, నువ్వు ఆలోచిస్తున్నావా అంటే నువ్వు ప్రేమలో లేవు. అసలు నువ్వు అసలు ఆ ప్రేయసి దగ్గరే లేవు. నువ్వు ఆలోచిస్తున్నావు, ప్రేయసి దగ్గర లేవు, నువ్వు ఆ ప్రియుడి దగ్గర లేవు. నువ్వు ఎలా ఉంటావు? నువ్వు పక్కనే ఉన్నావు కానీ ఆలోచిస్తున్నావు, ఎక్కడో మైళ్ళ దూరంలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ ఆలోచనలు ఉన్నాయి. అయితే యు ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ థాట్స్, యువర్ లవర్ ఈజ్ థింకింగ్ హిస్ థాట్స్. నీ ఆలోచనలు నీవి, ఆ ప్రేయసి ఆలోచనలు ఇలా ఏడుస్తాయి. అక్కడ దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ వారు దూరంగా ఉన్నారు. ఆ రెండు మనసులు ఆలోచిస్తున్నాయి. అది ఉత్తర ధ్రువం ఒకటి, దక్షిణ ధ్రువం ఒకటి, ఇలా ఏడుస్తుంది వ్యవహారం. అలా కాదు, అది ప్రేమే కాదు. నిజమైన ప్రేమ ఆలోచనలని మాయం చేస్తుంది. నిజమైన ప్రేమ, ప్రేయసి ప్రియులు నిజంగా ప్రేమించుకుంటే వారికి ఆలోచనలే ఉండవు. ఆ ప్రియుడి సమక్షంలో లేదా ప్రేయసి సమక్షంలో కంప్లీట్గా మనసు శూన్యమైపోతుంది.
అప్పుడే నువ్వు వారికి దూరంగా, దగ్గరగా ఉన్న దూరంగా ఉండడం, దూరంగా ఉన్న దగ్గరగా ఉండటం, ఇలానే ఉంటుంది వ్యవహారం. సో అప్పుడు సడన్గా ఏమవుతుంది, వారు ఆ ప్రేయసి సమక్షంలో ఆ ప్రియుడు సమక్షంలో ఇద్దరు మనసు శూన్యమైపోతే వారు ఒక్కరైపోతారు. ఆ శరీరం వారిని దూరం చేయలేవు, సపరేట్ చేయలేదు ఆ ఏకత్వాన్ని, ఆ ప్రేయసి ప్రియులు ఏకత్వాన్ని. అదే కదా మన పార్వతీమాత శివుడు చెప్పుకునే వ్యవహారం అంటే అదే ఏకత్వం, అర్ధనారీశ్వర తత్వం అని. అది అర్థం మీద అర్థం అని చెప్పుకోవడానికే కానీ ఏకత్వం అది. ఆ డీప్ డౌన్ లోపలికి ఆ శరీరం లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ మెడిటేషన్లో డీప్గా వెళ్ళిపోయినప్పుడు అక్కడ రెండుగా లేవు, అది అవరోధం అంతా పోతుంది. ఆ పోయి ఏమైతుంది, బ్రేక్ అయిపోయి ఆ అవరోధం బ్రేక్ అయిపోయి ఒకటే అవుతుంది. కాబట్టి ప్రేమ అంటే పవిత్రత. ఈ సంబంధ బాంధవ్యం ఉందే, ఆ సంబంధ బాంధవ్యం, ఆ ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధ బాంధవ్యం పవిత్రం. నిజమైన ప్రేమలో ఉంటే అది పవిత్రం, అది దివ్యత్వం, దివ్య ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ దివ్యత్వము, దైవీ ప్రేమ. ఆ ప్రేమ ఏంటి? దైవత్వము, దివ్యత్వము. అది లేదన్నావా అసలు అది ప్రేమ ఆ ప్రేమతో కూడిన సంబంధమే లేదు, అది అసాధ్యం. అసలు ప్రేమతో కూడినటువంటి బాంధవ్యం లేదు, అది అసాధ్యం. అది దిక్కుమాలిన ప్రేమ, అది దిక్కుమాలిన ప్రేమ. అది ప్రేమే కాదు, అది ప్రేమ పేరుతో ఉన్నది, అది దిక్కుమాలిన ప్రేమ, అది ప్రేమ కాదు. అది ప్రేమ అంటే గౌరవం, ఆ ప్రేయసి పట్ల, ఆ ప్రియుడి పట్ల గౌరవం అనేది ఉండాలి. నువ్వు అనేక విషయాలు ఫీల్ అవుతూ ఉంటావు, కానీ గౌరవం అనేది ఇవ్వవు నువ్వు. ఆ ప్రేయసికి ఆ ప్రియుడికి గౌరవం అనేది ఇవ్వవు నువ్వు. అది నీకు ఈ మాటలు జీర్ణం కావు. ఇండియా చాలా రకాలుగా, భారతదేశం చాలా రకాలుగా ప్రయత్నించింది. ప్రేమ రిలేషన్షిప్, స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పవిత్రంగా ఉండాలి. అందుకోసమే పార్వతీ పరమేశ్వరుని ప్రేమకి సంకేతంగా చెప్తారు. ప్రాపంచిక ప్రేమ గురించి మనం మాట్లాడుకోవటం లేదు, ప్రాపంచికమైన రిలేషన్షిప్ కాదు, అది దైవీ ప్రేమ అవుతుంది. ప్రియుడు ప్రేయసి మధ్య ప్రేమ దైవీ ప్రేమ, అది దివ్యత్వం అయిపోతుంది. ఇంకా వారిద్దరి మధ్య దైవీ ప్రేమ కనపడుతుంది తప్ప మరొక వేరేది ఏమీ ఉండదు. ఆశ్చర్యం అనిపిస్తుంది, నీ భార్య పట్ల నువ్వు ఎప్పుడైనా గౌరవంగా ఉన్నావా? అది అది ప్రాధాన్యత కాదండి, ఇది ప్రాధాన్యత కాదు, ఇంకేది ప్రాధాన్యత కాదు. గౌరవం ఒకటి ఉందా? నీ భార్య పట్ల గౌరవం ఉందా లేదా? నీ భార్య పట్ల నువ్వు నిందిస్తున్నావు, ఇక ప్రశ్నే లేదు. నీకు భార్య పట్ల నీకు ప్రేమ లేదు, నీ భార్యను నిందిస్తున్నావు, అన్నీ ఫీల్ అవుతున్నావు, కానీ గౌరవం ఫీల్ అవ్వటం లేదు. నీ భార్య పట్ల అనేక విషయాలు ఫీల్ అవుతున్నావు, గౌరవంగా ఉండడం అనేది ఫీల్ అవ్వలేదు, నీ భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ. ప్రాపంచికమండి ఈ సంబంధ బాంధవ్యాలు అని అంటాం. ఒకరిని ఒకరు వాడుకుంటున్నారు అంతే, వస్తువుల్లాగా. భార్య ఏమవుతుంది, ద వైఫ్ మే సే దట్ షీ రెస్పెక్ట్స్ హర్ హస్బెండ్. భార్య చెప్తుంది, నా భర్త అంటే నా గౌరవం అండి అంటుంది. కానీ ఏ ఒక్క భార్య కూడా నిజంగా గౌరవించటం లేదు. ట్రెడిషనల్గా చెప్పుకోవచ్చు, బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ కన్వెన్షన్ టు రెస్పెక్ట్ ద హస్బెండ్. వైఫ్ గోస్ ఆన్ సేయింగ్ షీఈ్ రెస్పెక్ట్, నా భర్త అంటే నాకు చాలా గౌరవం అని ఆమె చెప్పొచ్చు.
అయితే ట్రెడిషనల్గా పూర్వం ఎలా చెప్పేవాడు, భర్త పేరు చెప్పడానికి అమ్మ గౌరవం అండి, భర్తని పేరు పెట్టి పిలవకూడదు, చెప్పకూడదు, పేరు చెప్పకూడదు. కానీ నిజంగా రెస్పెక్టా కాదు, అనేకం చెప్తుంది ఆమె, కానీ భర్త పేరు చెప్పదు. అది మేము సంప్రదాయం అండి, భర్త పేరు మా సంప్రదాయంలో భర్త పేరు చెప్పరు అని అంట. కానీ అక్కడ గౌరవం అనేది సెకండ్ థింగ్ అయిపోయింది. ట్రెడిషన్ చెప్పుకున్నాం బాగా, సంప్రదాయం అన్న చెప్పుకున్నాం. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ప్రేయసీ సమక్షములు లేదా ప్రియుడి సమక్షములో గౌరవం ఫీల్ అవ్వాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవము అనేది, మర్యాద అనేది ఫీల్ అవ్వాలి. అప్పుడు అక్కడ ఈ విషయం, ఇంకో విషయం, ఇఫ్ యూ కెనాట్ సీ ద డివైన్ ఇన్ ఎవర్ బిలవ్డ్ ఆర్ లవర్, నీ ప్రేయసిలో కానీ నీ ప్రియుల్లో కానీ ఆ దివ్యత్వాన్ని నువ్వు కనుక చూడకపోతే నువ్వు ఎక్కడ దేవుడిని చూడలేవు, ఆ దివ్యత్వాన్ని నువ్వు దర్శించలేవు. హౌ కెన్ యూ సీ హిమ్ ఇన్ ఎ ట్రీ? ఒక చెట్టులో అది ఆయన చూడగలవా? నీకు రిలేషన్షిప్పే లేదు, పవిత్రమైన రిలేషన్షిప్ లేనప్పుడు ఆ చెట్టులోనూ పుట్టలోనూ కూడా దివ్యత్వాన్ని చూడగలవు, ఆ ప్రేయసిని చూడగలవు, ఆ ప్రియుడిని చూడగలవు. అక్కడ డీప్ ఇంటిమసీ లేదు, ఆ సన్నిహితత్వం లేదు, ఆ సాన్నిహిత్యం లేదు. ఆ చెట్టులోనూ పుట్టలోనూ ఎక్కడ చూసినా నీ ప్రియుడే, ఎక్కడ చూసినా నీ ప్రేయసి. ఎంత బాగుంటుందో చూడండి ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమ. సో ఇఫ్ యూ కెనాట్ సీ హిమ్ ఇన్ ద పర్సన్ యూ లవ్, నువ్వు ప్రేమ ఆ పర్సన్లో నువ్వు ఆ ప్రేమను చూడలేకపోతే, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫెల్ట్ దేర్, దేవుడు ఎక్కడున్నాడు? దేవుని కూడా నువ్వు ఫీల్ అవ్వలేవు. అలా కనుక ఇఫ్ హీ కెన్ బీ ఫెల్ట్ దేర్, సూనర్ ఆర్ లేటర్ యూ విల్ ఫీల్ హిమ్ ఎవ్రీవేర్. అక్కడ నువ్వు ఆ చెట్టులోనూ ఆ పుట్టలోనూ లేదా ఆయనలో నా దివ్యత్వాన్ని, ఆ ప్రేయసిని, ఆ ప్రియుడిని కనుక దర్శిస్తే నువ్వు అన్ని చోట్ల చూస్తావు. అందుకోసమే డోర్ అయినది అది, ప్రేమ అనేది వాకిలి అయ్యింది, ఆ దివ్యత్వం వైపుకి వాకిలి అయ్యింది. ఆ దివ్యత్వాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఆ దివ్యత్వాన్ని చూస్తావు. ఆ దివ్యానుభూతుల్ని నువ్వు మర్చిపోవు. ఆ కారణంగా అప్పుడు ప్రతిదీ డోర్ అయిపోతుంది. అంచేత ఇక్కడ నేనేం చెప్పాను, లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెడిటేషన్, ప్రేమే ధ్యానం అని చెప్పాను. ఇక్కడ విరుద్ధంగా ఆలోచించవద్దు. ప్రేమ ధ్యానమా, ఏదో ఒకటి చెప్పండి, అలా రెండు ఎలా చెప్తారు అంటే అలా కాదు. ప్రేమ వేరు, ధ్యానం వేరు కాదు. ఏదో ఒకటి ఎంచుకోవాలి. నేను ప్రేమను ఎంచుకోవాలో లేదా ధ్యానాన్ని ఎంచుకోవాలో, ఏదో ఒకటి చెప్పండి. ధ్యానం ప్రేమపూర్వకమైన ధ్యానము, ప్రేమపూర్వకంగా ధ్యానం చేస్తే ప్రేమపూర్వకంగా చేయండి, ప్రేమిస్తే ధ్యానాత్మకంగా ప్రేమించండి. అక్కడ విడగొట్టొద్దు, ప్రేమని ధ్యానాన్ని విడగొట్టొద్దు. ధ్యానం చేస్తే ఇష్టంగా ప్రేమగా ధ్యానం చేయండి, ప్రేమిస్తే ధ్యాన స్థితిలో ప్రేమించండి. ఎందుకంటే ప్రేమ అనేది సహజ పద్ధతి, అది ఒక వాహనంగా వాడుకోండి. తంత్ర ఈ ప్రేమ అనే వాహనాన్ని వాడింది. ప్రేమ ఒకటే కాదు, సెక్స్ని కూడా ప్రేమ వాహనంగా వాడింది తంత్ర, ఆ దివ్యత్వాన్ని చేరుకోవడం కోసం. అంటే పూర్వం కూడా ఈ సెక్స్ గురించి ఆయన ఓషో గారు తనదైన శైలిలో చెప్పాడు. అందుకోసమే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అంటే సంభోగం నుండి సమాధి స్థితి అని. ఆ డీప్ సెక్స్ యాక్ట్లో కూడా ఆ మెడిటేషన్ స్థితికి నువ్వు చేరుకుంటావు. అంటే అక్కడ దాని ఏ అదర్ స్టేట్ ఆఫ్ మైండ్ కన్నా ఇది చాలా ఈజీగా తొందరగా మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోతావు. అది సహజ పద్ధతి. అది సహజంగా శరీరవత్ బయోలాజికల్ ఆనంద స్థితి, ఆ పీక్ స్టేజ్కి వెళ్తావు, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఏంటి, అక్కడ
మనకు తెలిసినటువంటి సెక్స్ అంతా కూడా దిక్కుమాలిన సెక్స్. అది పనికిమాలనే దౌర్భాగ్యమైన సెక్స్. మనం చెప్పుకునే మాట, మనం అనుకునే సెక్స్. అక్కడ సెక్స్ మీద ఏం మాట్లాడుతున్నారు మీరు, అది దిక్కుమాలిన వ్యవహారం అన్నట్టు. అసలు నువ్వు తెలిసిన సెక్సే కాదు, అది కేవలం నీడ. అది ఎందుకంటే మొత్తం సొసైటీ అంతా కూడా సెక్స్కి ఎగనెస్ట్గా ఉంది. ఆ మనసు ఆ సొసైటీ కల్టివేట్ చేసింది నీ మైండ్ని. మైండ్ అంటేనే సొసైటీ అంటే అమ్మో సెక్స్కి వ్యతిరేకము, అది దిక్కుమాలింది. అది ఆ వ్యవహారం. అది అంచేత ప్రతి ఒక్కడు దాన్ని అణిచిపెట్టేస్తాడు. న్యాచురల్ సెక్స్, సహజమైన సెక్స్ అసాధ్యము. ఒక వ్యక్తి ఆ సెక్స్ పరంగా అపరాధ భావన ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అపరాధ భావనే అవరోధం అవుతుంది. అది గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటాడు. అక్కడ నీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మిస్ అయిపోతాడు. తంత్ర ఉపయోగిస్తుంది మెడిటేషన్, ధ్యానం కూడా, అంటే సెక్స్ను కూడా మెడిటేటివ్ స్టేట్కి తీసుకెళ్తుంది. అది పవిత్రము. అక్కడ సెక్స్ కూడా పవిత్రము, ప్రేమ పవిత్రము. అపరాధ భావనకు లోను కాకూడదు. అది ఆశీర్వాదము, ప్రకృతి యొక్క ఆశీర్వాదము. అది లేకపోతే మనమే లేవు. ఆ యొక్క బ్రహ్మానంద స్థితి, ఆ డీప్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు ఆ బ్రహ్మానంద స్థితి సంభవిస్తుంది. నువ్వు అన్నిటి నుంచి ముక్తి పొందుతావు. అణిచిపెట్టకు, వ్యతిరేకించకు. అది నీకు చెప్తూ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది, అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు మర్చిపో, నీ అవరోధాలని తొలగించుకో, కానీ సహజ స్థితిలో ఉండు. అప్పుడు ఆ డీప్ మ్యూజిక్, ఆ శరీరంలో ఆ మ్యూజిక్ వినపడుతుంది, విను. అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క రెండు శరీరాలు సామరస్యంలో ఉన్నప్పుడు నువ్వు పూర్తిగా మర్చిపోతావు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ శూన్యస్థితిలో ఉంటావు, జీరోలో ఉంటావు, కానీ అక్కడ బొమ్మలాగా అయిపోతావు. ఆ నేను అనేది మర్చిపోతావు. ఆ నేను అనేది లేనే లేదు. ఆ ఉనికితో ఆ ఉనికి ఆడుకుంటుంది నిన్ను, ఒకరితో ఒకరు అన్నట్టు, ఆ బీయింగ్తో ఉనికిగా. అప్పుడు ఆ ఇద్దరు ఆ యొక్క డీప్ స్టేట్లోకి, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, తంత్ర ప్రకారంగా సెక్స్ యాక్ట్ని తంత్రాగా వాడుకున్నప్పుడు ఎలా అవుతుంది, ఏకత్వం అవుతుంది. అక్కడ ఆలోచనలు ఉండవు. ఇక్కడ ఏదైనా ఏమి చేసినా ధ్యానం గురించే మాట్లాడతారు. ఇక్కడ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. అక్కడ ఎప్పుడైతే వర్తమాన స్థితిలో ఉన్నాడో ఏ ఆలోచన లేదు, భవిష్యత్తు లేదు, కేవలం ఈ క్షణంలోనే, వర్తమాన పవిత్ర క్షణంలోనే ఉంటారు. అక్కడ అపరాధ భావన లేదు, అక్కడ ఏ దౌర్జన్యము లేదు, డీప్ మెడిటేషనే ఉంది. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, పరిణామకరము, సమాధి స్థితికి. అక్కడ డోర్ అయింది, సెక్స్ అనేది అక్కడ డోర్ అయింది. సెక్స్ టు సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళారు. ఆ సెక్స్ డోర్ అవుతుంది. అక్కడ క్రమక్రమంగా అక్కడ ఆ సెక్స్ మాయమైపోతుంది. ఆ క్షణం వచ్చేసరికి ఆ సెక్స్ మాయమైపోతుంది. కేవలం ఆ సమాధి స్థితి అనే పెర్ఫ్యూమ్ వచ్చేస్తుంది. ఆ పెర్ఫ్యూమే పేరే ప్రేమ. క్రమక్రమంగా పెర్ఫ్యూము కూడా మాయమైపోతుంది. సమాధి స్థితికి చేరుకుంటాము. అది అక్కడున్న విశేషం. తంత్రం ఏం చెప్తుందంటే, ఏది నీ శత్రువు కాదు నాయనా, ప్రతిదీ ఎనర్జీనే, ప్రతిదీ స్నేహమే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెండ్లీ. కానీ
తెలుసుకోవాలి ఎలా వాడుకోవాలి ఆ ఎనర్జీని. అక్కడ చాయిస్ ఏం లేదు. ఆ ప్రేమని మెడిటేషన్లోకి వాడుకోవచ్చు. అలాగే నేను ప్రేమని మెడిటేషన్లోకి లవ్ ఇంటూ మెడిటేషన్ అండ్ యువర్ మెడిటేషన్ ఇంటూ లవ్. ప్రేమని ధ్యానంలోకి, ధ్యానాన్ని ప్రేమలోకి మార్చేయచ్చు. పరిణామక్రమం. అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోతావు. ఇంకా వర్డ్స్తో ఏం పని లేదు. యూ విల్ నో ద రియల్ థింగ్. వాట్ ఈస్ రియాలిటీ, వాస్తవికత ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలం ప్రేమ అనే పదమే లేదు, ఇంకా ప్రేమ ఒకటే తెలుసు. లవ్ ఈజ్ నాట్ లవ్. ఆ వర్డ్ ప్రేమ అనే పదం ప్రేమ కాదు. మెడిటేషన్ అనే పదం మెడిటేషన్ కాదు. దేవుడు అనే పదం దేవుడు కాదు. పదాలే అవి. కానీ లోపలికి చొచ్చుకోకపోతే అప్పుడేమవుతుంది? లోపలికి పోయినప్పుడు అప్పుడు దేవుడు, అక్కడ ప్రేమ, ఆ మెడిటేషన్ అంతా ఒకటే. ప్రేమే దైవము, ధ్యానమే దైవము. అంతే. దైవమే ధ్యానము, దైవమే ప్రేమ. అంతే, మూడు ఒకటే. ట్రినిటీ అంటారు. అదనమాట. సో మనకి ఇన్సెన్సిటివ్ ఎందుకు? మనం అసలు సున్నితత్వం లేకుండా పోయింది ఏమిటండి అన్న ప్రశ్న. చిన్నపిల్లవాడంతా చాలా సున్నితత్వంగా ఉంటాడు. శరీరం పట్ల ఎంతో సెన్సిటివ్గా ఉంటాడు. ఈ ధ్యాన పద్ధతులు 112 ధ్యాన పద్ధతులు నిన్ను ఏం చేస్తాయా, నీకు ఏం సహాయం చేస్తాయి అంటే, నువ్వు మళ్ళీ తిరిగి ఆ సెన్సిటివిటీనెస్, ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. సున్నితత్వమే లేదు, అంతా కఠినము కర్కశత్వము ఉంది. దాన్ని వదిలించి నువ్వు సున్నితత్వం వైపుకి, ఆ పసివాడి తత్వం వైపుకి నిన్ను తీసుకెళ్తుంది అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ. రేపటి నుంచి మళ్ళీ మనం కొత్త ధ్యాన సూత్రాల గురించి తెలుసుకుంటాం. అఫ్కోర్స్ రేపు అమావాస్య ధ్యానం ఉంటుంది కాబట్టి మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మనం తిరిగి విజ్ఞాన భైరవ తంత్ర రొటీన్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.